హాయ్ ఫ్రెండ్స్, రేపు బంగారం వెండి ధరలు భారీగా పడిపోబోతున్నాయి. గల ప్రధాన కారణం బంగారం వెండి ధరలు తదుపరి పడిపోవడానికి ముందు చివరి ట్రాప్. బంగారం మరియు వెండి రెండు మరియు ఇప్పుడు తమ ఫోర్త్ వేవ్లో ఉన్నాయి. ఇది కీలకమైన విషయం. ఇది బలంగా కనిపించినా నిజంగా బలం కాదు. ఇది పెద్ద పడిపోతున్న ట్రెండ్లో తాత్కాలిక రికవరీ మాత్రమే. మనకు చార్ట్స్ ఏం చెప్తున్నాయంటే రెండు స్ట్రక్చర్లు కూడా పరిపక్వ దశకు చేరుకున్నాయి. రెండు వైపే ఫోర్త్ చివరి దశలో అవకాశం ఉంది. ధర రెసిస్టెన్స్ వద్దకు చేరుకుంటుంది, మొమెంటం తగ్గుతుంది. తర్వాత ఏం జరగవచ్చు? ఎంతో శక్తివంతమైన పడిపోతున్న కదలిక మనకు ఫిఫ్త్ వేవ్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఇంకా పడిపోతుంది. తర్వాత బాటం ఏర్పడే ముందు బుల్లిష్ డైవర్స్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ చాలామంది తప్పులో పడతారు. ఒక బౌన్స్ కనిపిస్తుంది, తాత్కాలిక బలం కనిపిస్తుంది, చాలామంది ట్రెండ్ అయిపోయింది అనుకుంటారు. కానీ అది మారలేదు. ఇది మ్యాక్రో పరిస్థితి. ఈల్డ్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. యుఎస్ డాలర్ బలంగానే ఉంది. ఆయిల్ ధరలు ఇన్ఫ్లేషన్ అంచనాలను పెంచుతున్నాయి. ఇవి మారే వరకు మెటల్స్పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. చివరి దశలో ఒక కరెక్షన్ కనిపిస్తుంది. ఇది మీకు ర్యాలీలా కనిపిస్తుంది, కానీ ఇది కొత్త అప్ ట్రెండ్ ప్రారంభం కాదు. స్ట్రక్చర్ పూర్తయ్యేందుకు ఇంకో అవకాశం ఉంది. ఇక్కడ మనకు చాలా ఓపిక ముఖ్యం. బంగారం వెండిలో ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్టర్స్, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల గురించి ఒక చిన్న అప్డేట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇటీవలి గ్లోబల్ జియోపాలిటికల్ పరిణామాల కారణంగా ఫైనాన్షియల్ మార్కెట్లో కొంత వొలటాలిటీ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఎప్పుడైనా ఇట్లాంటి అనిశ్చితి ఏర్పడ్డప్పుడు సాధారణంగానే జరుగుతుంటాయి. అయితే గత చరిత్రను చూస్తే మనకు ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లు తాత్కాలికంగా కరెక్షన్ చూపిస్తుంది. పరిస్థితులు స్థిరపడిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో మార్కెట్లో కొనసాగిన ఇన్వెస్టర్స్కి మాత్రమే మరింత లాభం ఉంటుంది. అదే లాంగ్ టర్మ్లో మంచి లాభాలు పొందాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉంది. దేశీయ వినియోగం, బలమైన ఇన్స్టిట్యూషనల్ పొజిషన్ మరియు దీర్ఘకాలిక అవకాశాలు మార్కెట్కు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఇలాంటి సమయాల్లో చాలాసార్లు మంచి ఇన్వెస్ట్మెంట్ లాభాలను పొందుతారు. మీ వద్ద సర్ప్లస్ ఫండ్స్ ఉంటే, అమౌంట్ అదనంగా ఉంటే ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. ఒక లంసమ్ లాగా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు. లేదు, ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ మేనర్లో కూడా కొంచెం కొంచెంగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఇష్టం ఉంటే మీ ప్రస్తుత పోర్ట్ఫోలియోను నేను రివ్యూ చేసి మీ ఫైనాన్షియల్ గోల్స్కి సరిపడే మ్యూచువల్ ఫండ్స్ని సూచిస్తాను. ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ వీడియోస్, మీకు ఎప్పుడు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలో, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జపాన్ వచ్చే వారం మన మార్కెట్ను మొత్తం కుదిపేయచ్చు. ప్రస్తుతం అందరూ యుఎస్ ఇరాన్ ఆపరేషన్ పైనే దృష్టి పెట్టారు, కానీ అసలు సమస్య దాని వెనుక దాగి ఉంది. ఇటీవల జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఒక మ్యాక్రో రిపోర్ట్ విడుదల చేసింది. అది ఊహించిన దానికంటే చాలా భిన్నంగా చెడ్డగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే వారు $600 మిలియన్ విలువైన విదేశీ ఆస్తులను విక్రయించారు. మరియు పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఎన్ను కాపాడుకోవడానికి జపాన్ ఇప్పుడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఈల్డ్ కర్వ్ కంట్రోల్ విధానాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయాల్లో మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది. మీ దగ్గర ప్రస్తుతం స్టాక్స్ ఉన్న అమెరికన్ డాలర్, బాండ్లు, మెటల్స్, క్రిప్టో అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఏం జరగబోతుందో 99 మంది ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉండవచ్చు. జపాన్ ప్రభుత్వం తమ స్టాక్ మార్కెట్ను రక్షించుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు అది చేయడం వారికి చాలా కష్టంగా మారింది. అందుకే జపాన్ బ్యాంక్ విదేశీ ఆస్తులను అమ్మడం ప్రారంభించడం వచ్చింది. ఎందుకంటే జపాన్ గవర్నమెంట్ బాండ్స్ కొనే వాళ్ళను సృష్టించడం కష్టంగా మారుతుంది. ఇప్పటికే వారు నిన్న $600 బిలియన్ విక్రయించారు. దీని కారణంగా డబ్బును తిరిగి స్వదేశానికి తీసుకురావడం, ఇది వారి ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే జపాన్ దగ్గర ఉన్న అతిపెద్ద విదేశీ ఆస్తి ఏమిటంటే అది అమెరికా ట్రెజరీ బాండ్లు. ప్రపంచంలోనే అమెరికా ప్రభుత్వ అప్పును అత్యధికంగా కలిగి ఉన్న దేశం జపాన్. వారి దగ్గర $1.1 ట్రిలియన్ కంటే ఎక్కువ అమెరికా ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి, $1.1 ట్రిలియన్ అమెరికా డాలర్లు. జపాన్ ఇవి కొనుగోలు చేసినప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. క్యారీ ట్రేడ్స్ ప్రపంచాన్ని నడిపించేవి. జపాన్ ఈల్డ్స్ కూడా ఇప్పుడు చాలా తక్కువగా ఉండేవి. ఎన్ ప్రభావం చాలా చవకగా ఉండేది. కానీ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ పనిచేయడం లేదు. జపాన్ బాండ్లు కూడా మంచి వడ్డీ ఇస్తున్నాయి. హెడ్జ్ చేసిన అమెరికా ట్రెజరీలు అంత లాభం ఇవ్వడం లేదు. దాంతో మొత్తం ట్రెండ్ ఇప్పుడు తిరగబడుతుంది. ఇది ప్యానిక్ సేల్ కాదు, ఇది సాధారణ మార్కెట్ కూడా కాదు. ఇది కేవలం ఎకనామిక్ మ్యాథ్స్. జపాన్ ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. దానికోసం వారు విదేశీ మార్కెట్లోని ఆస్తులను అమ్మాల్సి రావచ్చు. ఇక మరోవైపు యుఎస్ ఇరాన్ ఉద్రిక్తలు కూడా ప్రతిరోజు పెరుగుతున్నాయి. అది కూడా మార్కెట్లపై అదనపు ఒత్తిడి పెంచుతుంది. ప్రతిరోజు చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది పెద్ద పెట్టుబడిదారులు రిస్క్ ఆఫ్ ఆస్తుల వైపు
డబ్బును మార్చుతున్నారు. ఇన్సైడర్లు కూడా తమ ఆస్తులను విక్రయిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. మార్కెట్ పూర్తిగా మారే ముందే మీ పెట్టుబడులను సరిగ్గా మార్చుకోవాలి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను 10 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాను. మార్కెట్ ట్రాప్లు, బాటంలు కొన్నిసార్లు ముందే గుర్తించాను. ఇలాంటి సమయాల్లోనే నిజమైన సంపద సృష్టించబడుతుంది. త్వరలోనే నా స్ట్రాటజీని కూడా మీ ముందు పంచుకుంటాను. అందుకు ముందు నన్ను ఫాలో అవ్వండి, నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి, నా తదుపరి అప్డేట్ మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఇది ముందే ఫాలో అయి ఉంటే బాగుండేదని అనుకుంటారు. థ్యాంక్ యూ.